ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. మెదకులో వివాదానికి కారణమైన రామాలయాన్ని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు దేవాదాయ శాఖ అధికారులను తప్పుపట్టారు. నోటీస్ కూడా ఇవ్వకుండా ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు ఎలా తమ ఆధీనంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని గుళ్ళు ఎన్నో ఉన్నాయని ప్రశ్నించారు. నేను మొత్తం ఫోన్ చేసి ఎంత పోయినా లీగల్ వచ్చి తాళం పెట్టేస్తారు. అంటే మీరు ఏదో బలహీనత ఉంది, మీరు ఐకమత్యం లేదు. మొదటి నుంచి కూడా మనకు ఇబ్బంది ఏంటంటే హిందూ బంధువుల మధ్యన ఐక్యత తక్కువ ఉందనేటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలా గ్రహించి అలా నాకు ఉంటారు ప్లీజ్. అంటే మీరే మిత్రులు లేకపోతే బయట ప్రపంచానికి మనం మాట్లాడేది తెలియదు. వాళ్ళని ఏమైనా కలిసి కొంచెం మీకు ఇబ్బంది అయినా వాళ్ళని ఏమైనా కంటే నేను మళ్ళీ మీకు అందరినీ కలుస్తాను. సో హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. దానికి ఒకటి కాదు 100 ఉదాహరణ చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం మాలేగావ్ అనేటువంటి ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మాలేగావ్ అనేటువంటి ఒక ఊర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి మాలేగావ్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి. ఆ ముస్లిం అధికారి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం UP1 కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2008లో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇది హిందూ తీవ్రవాదులు చేసిండ్రు అని చెప్పి FIR లో హిందూ తీవ్రవాదులు అనే పదాన్ని చూపించి ఆఖరికి ప్రసిద్ధ సరసంగ చాలు RSS పెద్దలు గౌరవనీయులు మోహన్ భగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే ఆయన నేను నిబంధనలకు విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయలేనని చెప్పి మోహన్ భగవత్ గారిని అరెస్ట్ చేయకుండా ఆపిండు. 2008లో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీరు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది, ఈ కేసుకి మోహన్ భగవత్ గారికి సంబంధం లేదు, ఈ కేసులో మోహన్ భగవత్ గారి ఆదేశాలు లేవు, అసలు నిందితులు హిందూ తీవ్రవాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు ఆ కేసులో మోహన్ భగవత్ గారిని అక్యూజ్గా చేర్చలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. కానీ జమ్మూ కాశ్మీర్ లో పనిచేసేటువంటి ఒక కల్నల్, దేశం కోసం చచ్చిపోతారు కల్నల్ సోల్జర్లు, ఓ కల్నల్ జమ్మూ కాశ్మీర్ నుంచి RDX తీసుకొచ్చి ఇచ్చి ఇలా బాంబులు వేల్చేయడం అని చెప్పి ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఒక కల్నల్ని 9 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి పార్టీ UP1 కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్గా మారి ఇస్లాం టెర్రరిజానికి వ్యతిరేకంగా హిందువులలో టెర్రరిస్టులు ఉన్నారని ఒక ముద్రేసేందుకు ఒక తప్పుడు కేసులను బనాయించి ఒక సాధ్విని కూడా పురుష పోలీసులతో కొట్టించి 24 రోజులు ఇంట్రాగేషన్ చేసి చివరికి ధర్మం గెలిచింది. కానీ ఆలస్యమైంది. దాదాపు 18 ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రాముగారు వనవాసం 14 ఏళ్ళు చేయాల్సి వస్తే హిందువులు తీవ్రవాదులు కాదని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి మన ప్రజాస్వామిక దేశంలో 18 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. చెయ్యని తప్పుకు ఒక కల్లం 9 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి. నాకేమైతుంది, అయోధ్యలో ఏమైతే నాకేం సంబంధం, పక్కూరులో ఏదైతే మెదక్లో అయితే నాకేందని సిద్దిపేట వాళ్ళు అనుకున్నా, సిద్దిపేటలో అయితే నాకేందని సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా, చివరికి ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ మాలేగావ్ పేర్లు. ఒక సాధ్వి కాషాయం బట్టలు వేసుకున్న ఒక సాధ్విని తీసుకుపోయేదాంట్లో రిమాండ్లో పెట్టి పురుష పోలీసులతో ఇంట్రాగేషన్ చేసి దానికి ఇప్పుడు మెదక్లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఏమైనా తేడా కనబడుతుందా? ఎనగడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2008లో మీకు అందరికీ తెలుసు మెదక్లో ఒక పెద్ద దేవాలయం ఉండేది. ఏం దేవాలయం? వేణుగోపాల స్వామి దేవాలయం. ఏం చేసి దాన్ని ఏం చేసి కలిపి బండం జాగ్రా కోసం జై బోలో హనుమాన్ కి
बोलो